విజయసాయి రెడ్డి మనందరికీ తెలుసు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా నా సోదరుడు సౌమ్యుడు అని చెప్పి మొన్న ఎలక్షన్స్లో నించోబెట్టి ఓడిపోయినా కూడా దగ్గర ఉండాల్సినటువంటి వ్యక్తి నిన్న రాజీనామా చేసి పార్టీకి రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇక్కడి నుంచి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోవటం కూడా చూసాం. అసలు విజయసాయి రెడ్డి గారి చరిత్ర మనందరికీ తెలుసు. ఆయన విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జనాలకి పరిచయం అయింది, ప్రజలకి పరిచయం అయింది జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల చిట్టాలో A1గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే A2గా ఈయన. నిజంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా కాపాడుకోవాలో చెప్పారు, ఆ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో చూపించారు, దోచిపెట్టి పంచుకున్నారు ఇద్దరు కూడా. చాలా విషయాల్లో అటు కష్టాల్లో నష్టాల్లో అన్నిటిలో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అపర కుబేరుడిగా ఎదగటానికి విజయసాయి రెడ్డి గారు ఒక బలమైనటువంటి భూమిక ఆయన పోషించారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు విశాఖలో ఉన్నటువంటి కొన్ని కొండలు మింగేసినా సరే, ఇంకొక పక్క ఎక్కడో కాకినాడకి సంబంధించినటువంటి పోర్టుల్లో ఇంకొక దాంట్లో భూములు ఆయన దోచేశారు అన్నా కూడా డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారి పాత్రలు చాలా బలంగా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మరి ఎందుకని రాజీనామా చేశారు అంటే ఏమో తెలియదు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పక్కన పెడితే ఆయన పార్టీ ఓటమి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓటమి 151 నుంచి ఇప్పుడు 11 స్థానాలకి పడిపోవటం వీళ్ళందరినీ దూరం చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమే ఏమన్నా దూరం చేస్తుందా, వీళ్ళల్లో ఏమన్నా పంపకాలు ఏమన్నా తేడా వచ్చి బయటకు వచ్చేసారా, అలాగే షర్మిల గారు వచ్చేసారో, లేదంటే సునీత గారు వచ్చేసారో, ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆయన కుటుంబ సభ్యుల్లా ఉండేటువంటి వ్యక్తులు బాలినేని గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళందరూ బయటికి రావాల్సిన అవసరం ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. ఇకపోతే ఒక్క ఓటమి జగన్మోహన్ రెడ్డి గారిని అధాపాతాళానికి తొక్కింది. అదే ఒక్క 2019లో అదే ఒక్క ఓటమి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా దేశంలో తిరుగులేని ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టింది ఆ ఓటమి. నిజంగా అదే ఓటమి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి ఈరోజు అధాపాతాళానికి పడిపోయేలా చేస్తే, అదే పవన్ కళ్యాణ్ గారి ఓటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక వరంలా మారింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక పునాదిలా ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా కూర్చున్నారు. కూటమి బలపడడానికి, కూటమి గెలవడానికి ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక రెండు పార్టీలు కూడా ఇక్కడ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి ఆయన నిజాయితీ, ఆయన నిలబడ్డ తీరు ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక్క ఓటమితోనే మీరు ఇలా అయిపోతే మరి పవన్ కళ్యాణ్ గారు అదే ఓటమిని భరించి మీ ఇష్టం వచ్చినటువంటి మాటల్ని, మీ దాడుల్ని మీరు మానసికంగా ఎంత దారుణంగా హింసించారో మీకే తెలుసు. ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని, ఆయన భార్యని, ఆయన తల్లిని, ఆయనని వ్యక్తిగతంగా ఎంత దారుణంగా తిట్టించారో కూడా మీకు తెలుసు. స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే ఇంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు కూడా సీఎం పదవిలో ఉండి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మఒడి వేసే టైంలో కూడా పిల్లల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి మీరు సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇచ్చారో ప్రజలు చూశారు. మీకు కూడా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. కనీసం ఇక్కడ ఉండే పరిస్థితి కూడా మీకు లేకుండా చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి ఎంత బలమైన నాయకులు ఎంతమంది ఉన్నప్పుడు మరి ఎందుకని ఒక్కొక్కరు బయటకు రావాల్సి వస్తుందో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. నేనే అహం బ్రహ్మాస్మి అని చెప్పి నేనే అనుకుంటే ఏమైపోతుందో మొత్తానికి ఇప్పుడు ప్రజలందరూ కూడా చూసి నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనంగా మనం చూసుకోవచ్చు. డెఫినెట్గా విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ మరి కూటమి వదిలేస్తుందా, లేదంటే దీన్ని అసలు ఎక్కడి వరకు తీసుకువెళ్తారు, మరి ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటే ఈయన మీద ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ అయిపోతాయా, బీజేపీ పెద్దలతో ఈయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం మరి దీంట్లో పనికొస్తుందా, లేదంటే మళ్ళీ ఆయన బీజేపీలో చేరతారా, లేదంటే సన్నిహితంగా నాకు చిరకాల మిత్రుడు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి వదిలేస్తారా, లేదంటే నాకు ఆయన కుటుంబంతో ఎటువంటి విభేదాలు లేవు టీడీపీతో రాజకీయంగానే అని చెప్పిన చంద్రబాబు గారు మరి వదిలేస్తారా, లోకేష్ గారిని అనరాని మాటలు అన్నప్పుడు ఆయన వదిలేస్తారా, మరి ఇన్ని అంశాలు ఉన్నాయి. మరి నిజంగా ఆయన్ని గనక వదిలేస్తే
నిజంగా ఏ పార్టీ అయినా సరే వాళ్ళని వ్యక్తిగతంగా ఎంత దారుణంగా తిట్టించినటువంటి విజయసాయిరెడ్డి గారు ప్రజలకు వచ్చి ఏం చేశారో తెలియదు కానీ ఈయన రాజకీయంగా వచ్చి రాజ్యసభ అయ్యి ప్రజలకి ఏ ఒక్క సాధారణ పౌరుడికైనా సరే ఉపయోగం ఉందా అంటే డెఫినెట్గా ఎవరికీ లేదనే చెప్పొచ్చు. ఏ ఒక్కరికి ఆయన ఉపయోగపడలేదనే చెప్పొచ్చు. ఆయన కోట్లు సంపాదించాడు, ఎవరో కొంతమంది శాంతులకి అశాంతులు కలిగించాడు లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు పాపం. ఆ శాంతులు పాపం ఇప్పుడు ఏమైపోతారో ఏంటో, మరి ఆయన పరిస్థితి ఏంటో తెలియనటువంటి పరిస్థితి. సో ప్రజలకి ఇలాంటి రాజకీయ నాయకులు అవసరం లేదు అనుకునే తరహాలో విజయసాయిరెడ్డి గారి రాజకీయ ప్రస్తావన అంతా కూడా మనకి ఒక బుక్ రూపంలో అందిస్తే బాగుంటుంది అనేది చాలా మంది కోరిక. మరి విజయసాయిరెడ్డి గారు ఆ కోరిక నెరవేరిస్తే